హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసేబోయే రెసిపీ దొండకాయ పెరుగు పచ్చడి. మా ఇంట్లో దొండకాయ అంటే ఏం చేద్దామని చూస్తున్నప్పుడు మాకు ఈ రెసిపీ గుర్తుకొచ్చింది. ఈ రెసిపీ ఎంతో ఈజీ అండ్ ఒక 20 to 25 మినిట్స్లో చేసుకోవచ్చు. మేము 100 grams దొండకాయలు తీసుకున్నాము. దాన్ని కడుక్కొని బాగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాడ్లు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ దొండకాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కలిపేసి ఒక సైడ్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 to 3 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత మనం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 4 minutes వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం పెరుగు తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని గట్టలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రై అవుతున్న ఈ దొండకాయలు బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ నుంచి దించుకొని సైడ్కి పెట్టేయాలి. అది ఒక 80% కొంచెం కూల్గా అయినాక మనం తీసి పెట్టుకున్న ఈ పెరుగుని వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఉప్పు కనుక తక్కువ ఉంటే మనం వేసుకొని బాగా కలుపుకోవచ్చు. చూపించిన విధంగా అలా ఉడికినాక తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సో ఇది అండి ఇవాళ మనం చేసిన రెసిపీ. ఇదైతే ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఇవైతే పాతకాలంలో భలే చేస్తారంట. ఎంతో భలే ఉంది. దీన్ని మనం అన్నం, చపాతీలకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. సో నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.